మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాభివందనాలు. దేవుడు మరే కొద్ది కాలాన్ని ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యం ధ్యానించుకుందాం. వాక్య అంశము నూతన క్రియ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్ళును నన్ను గనపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే తన ప్రజలకి, తన బిడ్డలకు నూతన క్రియ చేస్తున్నాను అంటున్నాడు. అనగా నూతన క్రియ అంటే పాత క్రియలు కూడా ఉన్నాయి. ఈ 18వ వచనం మనం గమనించినట్లయితే మునుపటి వాటిని జ్ఞాపకం చేసి కొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచు కొనకుడి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఫాస్ట్ టెన్స్ లో లేకపోతే జరిగిపోయిన కాలముల్లో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము, సమస్యలను ఎదుర్కొన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక ఫెయిల్యూర్స్, అపజయాలని ఎదుర్కొన్నాము. అయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు తన మహా కనికరం చేత మనల్ని బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, అది పర్వతములు కలిగిన దేశమైనప్పటికీ ఆ పర్వతాలు అవి వర్ష జలాన్ని త్రాగి వేస్తాయి అంట. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మునుపటి ఫెయిల్యూర్స్ని లేకపోతే అపజయాల్ని ఏవి కూడా మనం గుర్తు తెచ్చుకోని అవసరం లేదు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడతానని భక్తుడైన పౌలు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన క్రియ చూడండి, ఇక్కడ మనం చదువుకున్నట్టే అసాధ్యములను సాధ్యం చేస్తా అంటున్నాడు దేవుడు. అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యం అంటే ఏంటి? అడవిలో త్రోవలే ఉండవు. ఆ అడవిలో త్రోవ కలుగు చేస్తానన్నాడు. మనం అనేక అడవులను చూస్తాం, వాటిల్లో త్రోవ వేయాలంటే చాలా కష్టం. ఇక్కడ మనం ఆత్మీయార్థంలో గమనించినట్లయితే మన జీవితం అరణ్యయాత్రని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అరణ్యంలో ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరాలు పోషించాడు, ఐగుప్తు బానిసత్వం నుండి మోచించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో నూతనమైన కార్యాలు జరిగినాయి, గొప్ప కార్యాలు జరిగినాయి. కాబట్టి మన జీవితంలో కూడా అడ్డులు, ఆటంకాలు, మన జీవితంలో ఎటు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయేమో, అయినా వాటిని ఒక మార్గాన్ని సరళం చేస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మెట్టగానున్న స్థలాన్ని చదును చేస్తానంటున్నాడు, పల్లముగా ఉన్న స్థలాన్ని పూడుస్తానంటున్నాడు. అనగా వంకర మార్గాలను నేను తిన్నని మార్గాలుగా చేస్తానంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంబ్యాలెన్స్ అయిన జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తానంటున్నాడు. ఒడిదుడుకులు కలిగిన జీవితాన్ని సామరస్యంగా చేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఎడారిలో నదులు పారజేస్తాను అంటున్నాడు మరి ఒక వచనంలో. ఈ ఎడారిలో ఏముండవు, ఆడ మొక్కలు ఉండవు, ఏముండవు, అంతా ఇసుకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నదులు పారజేస్తానంటున్నాడు దేవుడు. అంటే అది అసాధ్యము, కానీ సాధ్యం చేస్తానంటున్నాడు. మన జీవితం ఎడారి లాంటి జీవితమేమో, ఏ హోప్ లేదు, మనం నిలబడటానికి స్థలమే లేదు, అవకాశం లేదురా నా జీవితంలో, అయిపోయింది నా బ్రతుకు అనుకున్న సమయంలో దేవుడు అక్కడ ఒక జలాన్ని పుట్టిస్తానన్నాడు. ఒక బుగ్గ, ఊరేటి, స్థిరంగా శాశ్వతంగా ఊరేటి బుగ్గను పుట్టిస్తానన్నాడు. అది దేవుడు సమర్థుడు గనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి నూతన క్రియలు మన జీవితంలో దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని నిజంగా జంతువులే కాదు, చెట్లే కాదు, ప్రతివి కూడా గణపరుస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమర్థుడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఒక నూతన క్రియ, నూతన కార్యం మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ 2024 సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప నూతన క్రియలు నువ్వు చూడబోతున్నావు. నూతన కార్యం నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించు, ప్రార్థించి, దేవుడు ఏ వాగ్దానాలని మరి చేశారో ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా మరి చదివి, ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా మనసులో పెట్టుకుని ఆ వాగ్దానాలని విశ్వాసంతో స్వతంత్రించుకోవటానికి ప్రయత్నించి దేవుడు నేను బలపరుస్తాడు. బండను కొడితే నీళ్ళు వచ్చినాయి, సమృద్ధి అయిన నీళ్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదు జలములను తీపి జలములుగా మార్చాడు. కాబట్టి చేదుగా ఉన్న మన జీవితాలని తీపిగా మార్చగలిగిన గొప్ప దేవుడు అసాధ్యమైన మన జీవితాలని సాధ్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా,
ఆయన పనే అది. ఆయన మన జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు, నూతన క్రియలు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉందాం, ప్రభుని నమ్మి విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులకు నాయన మీరు వాగ్దానం చేశారు మా అందరికీ నూతన క్రియ చేయుచున్నానని. అవును, మా జీవితంలో అరణ్యములాగా ఉన్న మా జీవితాలని, ఎడారిలాగా ఉన్న మా జీవితాలని సస్యశ్యామలంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరమనుకుని సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.